ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రార్థనకు ప్రతిఫలం లభించకపోవటకు గల 11వ రోగముల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, మనం ప్రార్థిస్తాం కానీ వాటికి సరైన జవాబు. అసలు ప్రార్థించడానికి ముందు మనం చేయాల్సింది హృదయంలో పాపం ఉంచుకున్నట్ట ప్రార్థించడం వలన మన ప్రార్థన దేవుడు అంగీకరించకపోవను. వేషధారంతో దానికి రెఫరెన్స్ కీర్తనలు 66:18. వేషధారణ ప్రార్థించడం వల్ల దేవుడు మన ప్రార్థన అంగీకరించకపోను. దానికి రిఫరెన్స్ మత్తయి 6:5. భోగముల నిమిత్తం దురుద్దేశంతో ప్రార్థించుట, అందువల్ల దేవుడు మన ప్రార్థన అంగీకరించు. యాకోబు 4:5. విశ్వాసంతో కాక సందేహంతో ప్రార్థించుట, దీనికి రిఫరెన్స్ యాకోబు 1:5, 1:5-6. సాతాను సంబంధమైన కార్యకలాపాలతో ఉండి ప్రార్థించుట, అందువల్ల మన ప్రార్థన దేవుడు అంగీకరించబడు. దానియేలు 10:10 వరకు. గృహ సంబంధమైన సమస్యలతో ప్రార్థించుట, రిఫరెన్స్ 1 పేతురు 3:7. గర్వంతో ప్రార్థించుట వలన దేవుడు మన ప్రార్థన అంగీకరించు. లూకా 18:10-14 వరకు. దేవుని వద్ద దొంగిలించి ప్రార్థించుట వలన దేవుడు మన ప్రార్థన అంగీకరించబడు. మలాకి 3:8-10 వరకు. 9. దేవుని వాక్యం లోబడక ప్రార్థించడం వలన దేవుడు మన ప్రార్థన అంగీకరించబడు. సామెతలు 1:24-28 వరకు. సహోదరుల అపరాధములు క్షమించుటకు నిరాకరించి ప్రార్థించుట, మత్తయి 5:23-24 వరకు. 11. అవసరతలో ఉన్నవారికి సహాయం చేయుటకు నిరాకరించి ప్రార్థించడం వలన దేవుడు మన ప్రార్థన అంగీకరించకపోవను. రిఫరెన్స్ సామెతలు 21:3. రెండవ రిఫరెన్స్ 1 యోహాను 3:16-17. ఇలా మనం ఉండడం వల్ల దేవుడు మన ప్రార్థన అంగీకరించకపోవను. కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాత ఈ వాక్యానుసారంగా మనం నడుచుకున్న తర్వాత అప్పుడు దేవునికి ప్రార్థించడం వల్ల మనకు మేలు జరుగును, మన ప్రార్థన అంగీకరించబడును. దేవుడు వాక్యం దీవించును గాక. నెక్స్ట్ రోజు మరి యొక్క అంశం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దేవుడు వాక్యం దీవించును గాక. ఆమేన్.